హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. చౌటుప్పల్, అమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి మొత్తం 182 కిలోమీటర్ల జాతీయ రహదారికి సంబంధించి లైన్ క్లియర్ అయింది. ట్రిపుల్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యాక దక్షిణ భాగాన్ని కూడా హైవేగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశించారు. మొదట రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ అయిన చౌటుప్పల్, భువనగిరి, తూప్రాన్, సంగారెడ్డి, కంది పరిధిలో యుటిలిటీస్ తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించారు. కరెంటు స్తంభాలు, భవనాలను తొలగించే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని 10 నెలల క్రితం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిపై ప్రభుత్వం అనుమతి తెలపలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అడ్డంకులు తొలగాయి. ట్రిపుల్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి, పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సుమారు గంటన్నర పాటు సాగిన భేటీలో జాతీయ రహదారులకు సంబంధించిన వివిధ సమస్యలను సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.